ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో కొన్ని పోషకాలైతే మనిషికి అందట్లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని పోషకాలను పోగేసే జ్యూస్లు అయితే తీసుకోవాలి అనేది వైద్య నిపుణులు చెప్తున్నమాట. ఇందులో ఏబిసి అంటే ఇవేదో ఇంగ్లీష్ పొడక్షరాలు అనుకుంటే పొరపాటే. వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఈ ఏబిసి అనే దాంట్లోనే ఆరోగ్య నిధుల పోషకాలు నిక్షేపంగా ఉన్నాయట. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. ఈ మూడింటితో తయారయ్యే ఆరోగ్య పానీయం ఎంతో మేలు చేస్తుంది అనేది వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ మూడింటి మిశ్రమాన్ని మిక్స్ చేసి కాస్త నిమ్మకాయ రసమో లేదంటే అల్లమో వేస్తే ఇట్టే ఒంటికి పట్టేస్తుందట. మరి దాని ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్పారు. యాపిల్ ఇందులో ప్రధానం, జ్యూస్ కావాల్సిన తీయదనాన్ని ఇస్తుంది. బీట్రూట్ చక్కని రంగిస్తుంది. క్యారెట్ దీనికి అదనం. ఈ మూడింటిని చిన్నపాటి ముక్కలుగా చేసుకోవాలి. పంచదార అవసరం కూడా లేదు. కావాలనుకునేవారు మాత్రమే తీసుకుంటే సరిపోద్ది. లేదంటే తేనెతో కూడా దీన్ని తీసుకోవచ్చట. అయితే చక్కెర స్థాయి అదుపులో ఉంటుందట ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల. యాపిల్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. అధిక బరువును కూడా నియంత్రిస్తుంది. కొవ్వు తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్ సైతం ఎక్కువే ఇందులో. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి కూడా చర్మానికి మెరుపు ఇస్తుందట. మలబద్ధకం ఉంటే తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే ఇక రెండవది బీట్రూట్. రక్తంతో ముడిపడి ఉన్న ప్రతి అవయవాన్ని బీట్రూట్ బాగు చేస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేయొచ్చు. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలా దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఇతర ఫైబర్, నైట్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎల్లప్పుడూ శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అన్నిటికంటే మేలైంది మరొకటి క్యారెట్. ఇది కంటికి చాలా మేలు చేస్తుందట. క్యారెట్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చర్మం మెరుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. బీటా కెరోటిన్ కంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అంటే ఈ మధ్యకాలంలో వైద్య నిపుణులు ఎక్కువ ఆరోగ్య సూచనలు అయితే ఎక్కువగా చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఒకప్పుడు మన శారీరక శ్రమతో అందే పోషకాలు కానీ, అప్పుడు మనకు ఓపెన్గా బయట నుంచి వచ్చే విటమిన్స్ కానీ ఇవన్నీ మనం దూరం చేసుకుంటున్న నేపథ్యంలో ఏ రూపంలో మన శరీరంలోకి ఏమేం కావాలి అనే అవగాహనను పెంచే ప్రయత్నం వైద్యులు చేస్తున్నారు. ఇది కూడా WHO నిబంధనలతో కొంతమంది వైద్యులు కీలక సూచనలు అయితే చేస్తున్నారు. పాటిస్తే మేలు, లేదు అనుకుంటే మీ ఇష్టం.